అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? మళ్ళీ కేసు రీఓపెన్ చేయించాల్సిన అవసరం ఏముంది? ఎస్ఐ గారు, మాకు కాస్త టైం ఇవ్వండి. మా లాయర్తో మాట్లాడేసి బెయిల్ ఏర్పాటు చేసుకుంటాము. బెయిల్ కోసం కావాలంటే మీ లాయర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడు నా డ్యూటీ అయితే నేను చేస్తాను. అరే, ఒక్క నిమిషం ఆగండి ఎస్ఐ గారు. చనిపోయినది ఆ పాపోళ్ళ అన్నయ్యే. ఇప్పుడు ఆ అమ్మాయి మా కోడలే. కేసు విత్డ్రా చేసుకుంటాదిలే. రేయ్, ఎవరు అట్టా చూస్తుండావు? మీ ఆవిడకో మాట చెప్పలేవా? కేసు పెట్టినది వాళ్లే కదా. చూడండి మేడం, మీరేం చేయాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ఇక్కడికిక్కడే మీరు చెప్పినట్లు చేయడం కుదరదు. అది రూల్ కాదు, ఇది రూల్ కాదు అని మాట్లాడారు కదా, ఆ రూల్స్ ప్రకారమే లాయర్ని తీసుకుని స్టేషన్కి రండి. అయ్యో ఎస్ఐ గారు, ఉండండి, కొంచెం ఉండండి. ఓ ఎన్నా, అబ్బుణ్ణి అరెస్ట్ చేసి తీసుకుపోతుండారన్నా. ఏమన్నా మాట్లాడన్నా, ఎవరికైనా ఫోన్ చెయ్యన్నా. వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని ఆ రోజు చెప్పాను. నువ్వే వెళ్ళి బెయిల్ అని అదని ఇదని తీసుకొచ్చావు. తప్పు చేసినా పర్వాలేదు, వాడిని వదిలిపెట్టండి అని చెప్పమంటావా? దుర్గా, ఏందిమ్మా నువ్వు అట్టా చూస్తుండావు? కేసు విత్డ్రా చేసుకుంటానని ఓ మాట చెప్పు, అయిపోతాది. సార్, వాళ్ళు డబ్బున్నోళ్ళు సార్. ఇక్కడే ఉంటే ఎవరికో ఒకరికి ఫోన్ చేసి వాడిని అరెస్ట్ చేయనివ్వకుండా ఆపుతారు. వాడికి శిక్ష పడాలి. అన్యాయంగా నా కొడుకుని పట్టన పెట్టుకున్నాడు వాడు. ఏమీ పట్టనట్టు పెళ్లి చేసుకుని దర్జాగా బ్రతుకుతున్నాడు. బిడ్డను దూరం చేసుకున్న నేను ఒంటరిగా ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. ఏయ్, పద. అయ్యో ఎస్ఐ గారు, సార్, ఆగండి, సార్. నా మాట వినండి. సార్, వద్దు సార్, నా నా మాట మాట వినండి. వినండి.